దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తప్పుపట్టారు. ప్రపంచ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడ్డారు. అంతర్జాతీయ వేదికపై చౌకబారు విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యాలకు ఈ వ్యాఖ్యలే నిరసనమని విమర్శించారు. సీఎం రేవంత్ ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులకు నష్టం వాటిల్లుతుందని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు దావోస్కు పోయినప్పుడు ఆ పదవికి హుందా తెచ్చే విధంగా, తర్వాత ఏ బాధ్యతతోటి అయితే ఆయన దావోస్కి వెళ్ళినారో ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించి సఫలీకృతుడై రావాలని చెప్పని కోరుకుంటాను. ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ అభ్యుదయం కోరుకునేటువంటి ఒక వ్యక్తిగా. కానీ దురదృష్టం ఏంటంటే పాత అలవాట్లంతా ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని, పాత అలవాట్లంత ఈజీగా పోవని చెప్పని కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి మాత్రం అక్కడికి పోయినా కానీ మారలేదు. అక్కడికి వెళ్ళి కేటీఆర్ గారిని డూప్లికేట్ అనాలా అని చెప్పని, లేకపోతే అక్కడికి వెళ్ళి రింగ్ రోడ్లు, రియల్ ఎస్టేట్ల గురించి మాట్లాడటము, అక్కడికి వెళ్ళి ఫార్మా, ఐటీ ఇండస్ట్రీ, న్యూక్లియర్ రియాక్షన్స్ అని మాట్లాడటము, ఇవన్నీ కూడా ఒక అర్థం పర్థం లేని అపరిపక్వతతో కూడుకున్నటువంటి అసంబద్ధమైనటువంటి ఒక వాదనలు, వాగ్దానాలు చేసి మాటలు మాట్లాడుతూ తనను తాను పల్చన చేసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పల్చన గారు తనను తాను పల్చన చేసుకుంటే ముఖ్యమంత్రి కుర్చీ పల్చన అయిపోతుంది ఒకటి. రెండవది, తెలంగాణ అంతర్జాతీయ వేదిక మీద అపహాస్యంగా ఆగేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అపఖ్యాతి వచ్చి మూట కట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా పెట్టుబడులు అనేటువంటిది ఇక్కడికి రావాలా. ఇవాళ ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ మంత్రి కానివ్వండి, లేకపోతే ఏ ప్రధానమంత్రి కానివ్వండి, ఇటువంటి ఒక కీలకమైనటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కావచ్చు, లేకపోతే కీలకమైనటువంటి ఒక ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ సమ్మిట్స్కి వెళ్ళినప్పుడు, ఇన్వెస్టర్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు వాళ్లకు పరిపాలన పట్ల అవగాహన ఉండాలా, తర్వాత పరిపాలన పట్ల, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పట్ల ఒక విజన్ ఉండాలా, తర్వాత ఏ పబ్లిక్ పాలసీ, ఏ ఇండస్ట్రియల్ పాలసీ పట్టుకొచ్చినట్టయితే పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు రాగలుగుతారు, ఏ పాలసీ అమలు చేసినట్టయితే వచ్చిన పెట్టుబడిదారులకు ఒక సరళీకృతమైనటువంటి ఒక విధానం ఉంటుంది, ఎట్లా మనం ఇండస్ట్రీని నిన్నటి కంటే రేపు ఇంకా ఎట్లా బాగా చేయగలుగుతాం అనేటువంటి ఒక పరిపక్వతతో కూడుకున్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని అటువంటి వేదికల మీద చెప్పాలా, పెట్టుబడిదారులను ఒప్పియాలా, మెప్పియాలా, అది డైరెక్ట్గా కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ ఒక నేషనల్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఏదైతుందో, అసంబద్ధంగా మాట్లాడటం ఏదైతుందో, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుందో, తనను అది పరిణతి చెందినటువంటి ఒక నాయకుడిగా అతనికి అనిపించదు. ఒకటి. రెండు, తెలంగాణ అభివృద్ధిని కుంటుపరిచేటువంటి ఒక మాటలు తప్ప తెలంగాణకు లబ్ధి చేకూర్చే మాటలు కాదు అని చెప్పని నేను భావిస్తున్నాను. దాంతోపాటుగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో BA చదువుకున్నారు, LLB చదువుకున్నారు, తర్వాత అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసిండ్రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ఏదో చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన. మరి అటు ఢిల్లీలో HCUలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి గతంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిండు. ఆయన ఇండస్ట్రీ అండ్ IT మినిస్టర్ హూ రీప్లేస్డ్ కేటీఆర్ గారు హ్యావింగ్ చేంజ్ ద గవర్నమెంట్. ఆయనను ఎందుకు మరి ఓవర్ షాడో చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ఆయన కంటే గొప్ప తెలివి కల్లోడు, బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు రేవంత్ రెడ్డి గారు, బాగా కన్విన్స్ చేయగలుగుతారైతే నాకేం అభ్యంతరం లేదు. కానీ బాగా తెలివి ఉన్న ఆయన, గతంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఆయన్నే పక్కకు పెట్టేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. ఇదేం వ్యక్తిగత పబ్లిసిటీ కోసం చేసేటువంటి ఒక ఈవెంట్ కాదు ఇది టు ప్రమోట్ ద ఇండస్ట్రీ బట్ నాట్ టు ప్రమోట్ ఇండివిజువల్ సెల్ఫ్. ఈ క్లారిటీ రేవంత్ రెడ్డి గారికి గుర్తుండాలా. రైట్ జాబ్ ఫర్ ఎ రైట్ మ్యాన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో, మేనేజ్మెంట్లో. అది రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాలి ఒకటి. రెండవది, ఆయన ఎంబడి జయేష్ రంజన్ అని, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారని, జయేష్ రంజన్ గారని ఎంబడి పోయినారు. ఐ బీన్ సీయింగ్ వాళ్ళు ఎంబడి నడుచుకుంటూ ఆయన వెనకబడి తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళని చెప్పాలి కనీసం. వాళ్ళు ఇంతకుముందు కేటీఆర్ గారు వెంబడి పోయినారు, కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడినారో చూసినారు, ఎట్లా కన్విన్స్ చేసినారో చూసినారు, ఎట్లా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినారో చూసినారు. హౌ హీ హ్యాండిల్ ద ఇంటర్నేషనల్ మీడియా, హౌ హీ హ్యాండిల్ ద నేషనల్ మీడియా, హౌ హీ కన్విన్స్ ది ది ఇన్వెస్టర్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ అనేది చూసినాం మనం. అదನ್ನು చూసిండ్రు వాళ్ళు కూడా. అదన్న కనీసం రేవంత్ రెడ్డి గారికి నేర్పించి ఉంటే బాగుంటుండే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నేర్పించాలా, ఏం మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదో ఏం మాట్లాడాలో రెండు కూడా రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాలా. నేర్పించవలసిన బాధ్యత ఆయనతో పాటు ఇవాళ ఉన్నటువంటి ఆ పెద్దలకు కూడా ఉంది అని చెప్పని గుర్తు చేస్తూ, కాబట్టి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి, మీరు నేర్చుకోండి, తప్పులేదు, నేర్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోండి, మీరు తెలంగాణకు ఉపయోగపడే విధంగా వ్యవహరించండి తప్ప తెలంగాణ గండిగొట్టే విధంగా వ్యవహరించొద్దని చెప్పని విజ్ఞప్తి.